నమస్కారం అందరికీ. ధరణి తెలుగు వ్లాగ్స్‌కి మరోసారి స్వాగతం. ముందుటి వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. డబ్బు సంపాదించడం ఒక్కటే సరిపోదు. డబ్బు గురించి సరైన అవగాహన కూడా ఉండాలి. ఎక్కువ జీతం వచ్చినంత మాత్రాన ఎవరు ధనవంతులు కాలేరు. సరైన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఉంటేనే సంపదను నిర్మించగలం. ఈరోజు మనం చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏది ఆస్తి, ఏది అప్పు అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ఎక్కువ సంపాదించినా డబ్బు మిగలదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఏ వస్తువు కొనడానికి ముందు ఒక కొత్త కోణంలో ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇద్దరు స్నేహితులు కథ. ఒకే కంపెనీలో పనిచేసే ఇద్దరు స్నేహితులు. వారి పేర్లు అర్జున్ మరియు కిరణ్. ఇద్దరికీ నెలకు 70,000 జీతం. ఒకే వయసు, ఒకే ఉద్యోగం, ఒకే నగరం. కానీ 5 సంవత్సరాల తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అర్జున్ ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనేవాడు, కొత్త బైక్ కొనేవాడు, కొత్త గ్యాడ్జెట్, ఈఎంఐ మీద టీవీ, ఈఎంఐ మీద ఫర్నిచర్. అతని ఇల్లు కొత్త వస్తువులతో నిండిపోయింది. చూడడానికి అతను చాలా ధనవంతుడిలా కనిపించేవాడు. కానీ ప్రతి నెల జీతం వచ్చిన వారం రోజుల్లోనే ఈఎంఐలు, బిల్లులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు అతని జీతంలో ఎక్కువ భాగాన్ని తీసుకుపోయేవి. ఇప్పుడు కిరణ్ని చూద్దాం. అతను కూడా మంచి ఫోన్ వాడేవాడు, కానీ అవసరం వచ్చినప్పుడే మార్చేవాడు. ముందుగా సేవింగ్స్ చేసేవాడు. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాడు. 5 సంవత్సరాల తర్వాత అర్జున్ దగ్గర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. కిరణ్ దగ్గర ఆర్థిక ప్రశాంతత ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ధనవంతులు ఎవరు? ఒక్కసారి మీ జీవితాన్ని కూడా ఆలోచించండి. మీరు కొనుగోలు చేసిన వస్తువుల్లో ఎన్ని మీకు ఆదాయం తెస్తున్నాయి? ఎన్ని ప్రతి నెల మీ జేబు నుండి డబ్బు తీసుకుంటున్నాయి? ఈ ఒక్క ప్రశ్న మీ ఆర్థిక జీవితాన్ని మార్చగలదు. వాట్ ఈస్ అన్ ఎసెట్? మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఆస్తి అంటే మీకు కాలక్రమేణా విలువను సృష్టించే లేదా ఆదాయం అందించే విషయం. ఉదాహరణకు, మీరు ఒక నైపుణ్యం నేర్చుకున్నారు, అది మీకు మంచి ఉద్యోగం తెచ్చింది. ఆ నైపుణ్యం కూడా ఒక రకంగా మీ ఆస్తే. మీరు ప్రతి నెల కొంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు. కాలక్రమేణా ఆ పెట్టుబడి పెరిగితే అవకాశం ఉంటుంది కదా మనకి డబ్బుని ఎక్కువగా సేవ్ చేసుకోవడానికి. అది కూడా ఒక ఆస్తిగా పనిచేయవచ్చు. మీరు ఒక చిన్న ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించారు. అది క్రమంగా ఆదాయం ఇవ్వడం మొదలుపెట్టింది. అది కూడా మీకు విలువను సృష్టించే ఆస్తి. గమనించండి, ప్రతి ఆస్తి డబ్బు రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం, నైపుణ్యం, మంచి అలవాట్లు, ఇవి కూడా భవిష్యత్తులో మీకు లాభం చేకూర్చే ఆస్తులే. అయితే మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు ఆస్తేనా? ఖరీదైన కారు, పెద్ద ఇల్లు, కొత్త మొబైల్, బంగారం, ఇవి అన్నీ ఎప్పుడు ఆస్తులుగా పనిచేస్తాయా? లేదు. కొన్ని సంవత్సరాల్లో అప్పులు భారంగా మారుతాయా? అదే విషయాన్ని తర్వాతి భాగంలో చాలా సులభమైన భారతీయ ఉదాహరణలతో తెలుసుకుందాం. తర్వాతి పార్ట్లో డబ్బు మీకోసం ఎలా పనిచేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా నిర్మించాలి, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం 5 ప్రాక్టికల్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. ఆ వీడియో మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి